వెల్కమ్ టు పయనించే సూర్యుడు బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. మహాకుంభమేళా విజయంతో భారత శక్తి ప్రపంచానికి తెలిసింది. ప్రధాని మోడీ. భూగర్భ జలమట్టం అకస్మాత్తుగా పడిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. దేశ ప్రజల సహకారంతో మహాకుంభమేళా విజయవంతమైందని ప్రధాని మోడీ అన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ కుంభమేళాను విజయవంతం చేసిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుంభమేళా దేశ ప్రజలను ఐక్యం చేసిందని, అలాగే భారత శక్తిని ప్రపంచమంతా చూపించామని మోడీ స్పష్టం చేశారు. కుంభమేళా భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచింది. ఇదొక చారిత్రాత్మక ఘట్టం. యువత కూడా ఉత్సాహంగా కుంభమేళాలో పాల్గొంది. మన శక్తి సామర్థ్యాలపై ఉన్న అనుమానాలు కుంభమేళాతో పటాపంచలయ్యాయని మోడీ అన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. దాదాపు 3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఈ కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. हम सब जानते हैं गंगा जी को धरती पर लाने के लिए एक भगीरथ प्रयास लगा था। वैसा ही महाप्रयास इस महाकुंभ के भव्य आयोजन में भी हमने देखा है। मैंने लाल किले से सबका प्रयास के महत्व पर जोर दिया था। पूरे विश्व ने महाकुंभ के रूप में भारत के विराट स्वरूप के दर्शन किए। सबका प्रयास का यही साक्षात स्वरूप है। ये जनता जनार्दन के संकल्पों के लिए, जनता जनार्दन की श्रद्धा से प्रेरित महाकुंभ था। आदरणीय अध्यक्ष जी, महाकुंभ में हमने हमारी राष्ट्रीय चेतना के जागरण के विराट दर्शन किए हैं। ये जो राष्ट्रीय चेतना है, ये जो राष्ट्र को नए संकल्पों की तरफ ले जाती है, ये नए संकल्पों की सिद्धि के लिए प्रेरित करती है। महाकुंभ ने उन शंकाओं आशंकाओं को भी उचित जवाब दिया है जो हमारे सामर्थ्य को लेकर कुछ लोगों के मन में रहती है। భువనగిరి నల్గొండ జిల్లాల్లో భూగర్భ జలాలు అకస్మాత్తుగా పడిపోయాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో తెలియజేశారు. పంటలు ఏదో విధంగా ఎండిపోయాయి, ఇప్పుడు తాగడానికి నీళ్లు లేవని అన్నారు. అలాగే మంత్రి పొన్నం మాట్లాడుతుండగా హైదరాబాద్ పరిసర రంగారెడ్డి జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి, తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. కొంత అవుట్స్కట్స్ లో రంగారెడ్డి జిల్లా కొంత అవుట్స్కట్స్ లో కొంత ఇబ్బంది ఉన్నది. గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తున్నాం. ట్యాంకర్స్ వేస్తున్నాం. ఎనీ స్పెసిఫిక్ ఎలిగేషన్ ఆర్ ఎనీ ఇష్యూ రిటర్న్లో ఇస్తే తప్పకుండా దాని మీద మేము ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాం. వాటర్ సప్లై కాని ఏరియాలు ఉంటాయి కూడా. అందులో ఈ సమ్మర్లో అధ్యక్ష సడన్ గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్పల్ నారాయణపూర్ మండలంలో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్ గా రైతులతో పాటు ఎలాగూ పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ తాగేటందుకు కూడా నీళ్ళ ప్రాబ్లం. ఎగ్గా గ్రౌండ్ లో నేను వెళ్లి తన శైలి సబ్ స్టేషన్ శంకుస్థాపన రాయిని పగలగొట్టాను అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో తెలియజేశారు. తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే సబ్ స్టేషన్ కు పునాది రాయి వేశారు. అందుకే నేను దానిని పగలగొట్టాను. వాళ్ళు దానిని తీసుకొచ్చారు. ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. ఆ ఈద్గా గ్రౌండ్ లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, ఈద్గా గ్రౌండ్ అది. దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీరు చెప్తా ఉన్నాను.
ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా హక్కు ఉంది కాబట్టి, నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పొచ్చు. కానీ నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు. సో మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి, భట్టి గారు ఉన్నారు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వారి నోటీస్ తీసుకొస్తున్నా అధ్యక్ష. ఇక తర్వాత చెప్తా ఉండు రాదుబాయి సార్. రెండోది అదే చెప్తున్నా, నోట్ అంటారు తర్వాత నోట్ అంటారు రిప్లై వస్తుంది. అబ్బాయి నువ్వు చూడలేదా సార్? ఇంకోటి నేను రీసెంట్లీ మెదక్ జిల్లా చేగుంట సాగునీటి కాలువ కోసం గద్వేల్ నుండి చేగుంటకి వచ్చే దారిని చిన్న శివనూరు గ్రామ రైతులు రాస్తారో చేయడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి, ఇరిగేషన్ ఏఈ మమత రైతులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పడంతో రైతులు ధర్నాను విరమింపజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ రామాయంపేట వెల్ కెనాల్ నుండి మా గ్రామాలకు నీళ్లు ఇవ్వండి, మా గ్రామాల ప్రజలు బతుకుతారు. మేము ఎన్నిసార్లు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అలాగే అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శివనూరు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. రాంపూర్ నుంచి చిన్న శివనూరు వరకు వచ్చే కాల్వ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి మా రైతులకు నీళ్ళు ఇవ్వాలి. దగ్గర ఒక 1500 ఎకరాల దాకా పొలాలు ఎండిపోతున్నాయి. కంపల్సరీ ఎమ్మెల్యే గారు వచ్చి స్పందించి మాకు నీళ్లు విడవాలని కోరుతున్నాము. ఫస్ట్ నుంచి మాట్లాడాలా? మేము పొలాల దగ్గర బోల్ వేసినా కానీ వాటర్ పడట్లేదు. 500 ఫీట్ల వరకు వేస్తున్నాము. కాలువల నీళ్లు వస్తాయని అనుకున్నాము కానీ నీళ్లు రాలేవు. ఎంత లోతు బోర్లు వేసినా కానీ నీళ్లు రావట్లేదు. రైతులు బాగిల పాలవుతారు. పొలాలు ఎండిపోతున్నాయి. చచ్చిపోయే గతి వచ్చింది. ఈ ప్రభుత్వం ఇట్లనే స్పందించి మాకు ఒక మార్గం చూపించాలి. లేకపోతే రైతుల చావులకు కారణం ఈ ప్రభుత్వమే అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు స్పందించి మాకు వెంటనే సమస్యను సాల్వ్ చేయాలని కోరుతున్నాము. లేక ధర్నా ఉధృతంగా కొనసాగుతుంటుంది. ఈరోజు మీకు ఈ విషయం తెలవాలని ధర్నా కూర్చున్నాము. లేకపోతే రేపటి నుంచి అన్ని విలేజ్లు ఏకమై పెద్ద ఎత్తున ధర్నా చేయాలని అనుకుంటున్నాము. పెద్ద ఎత్తున పోయేదాకా ఎమ్మెల్యే గారు కానీ, మా కన్సల్ట్ మినిస్టర్ కానీ, మా ఎంపీ గారు కానీ స్పందించి మా సమస్యను సాల్వ్ చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము కోరుతున్నాము. ప్రజలం ఏంటంటే ఈ రాంపూర్ నుంచి మన ఎల్లమ్మ టెంపుల్ అవతల గొల్లపర్చి వారిలో కర్ణంపల్లి కుండలకు నీళ్ళు వస్తున్నాయి. చిన్నచూరు గ్రామంలో ఆ కుండలకి నీళ్లు వదిలితే చిన్నచూరు చెరువులకు నీళ్ళు వస్తాయి. చెరువు వెనుక భూములు బోర్లు స్టోరేజ్ పోయినాయి. పంటలు ఎండిపోతున్నాయి. అందులో నుంచి నీళ్లు వదిలిపెడితే చిన్నచూరు చెరువులోకి వస్తే మేము రైతులను బతకగలుగుతాం. అంటే మా చిన్నచూరు గ్రామ ప్రజలకు తెలియజేయలేదు అది. పాపన్నపేట మండలం నార్సింగ్ శ్రీ సాయి స్కూల్లో మంగళవారం ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చంద్రయాన్ 3, వాటర్ ప్యూరిఫైడ్, వాల్కనో, ఎయిర్ పొల్యూషన్ తో పాటు దాదాపుగా 50 ప్రాజెక్టులను విద్యార్థులు చేశారు. ఈ కార్యక్రమానికి స్టూడెంట్స్, పేరెంట్స్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రతిభను చూసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం భాస్కర్ నరేష్, మహేష్, శివ, ఉపాధ్యాయులు వినోద్, శ్రావణి, షమీనా, వివేక్, రమేష్, రాజ్యలక్ష్మి, సింధూరా, ప్రియాంక, స్వప్న, చైతన్య, వందన, పూజిత తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యాజమాన్యం బహుమతులు అందజేశారు. స్మైల్ ఇవ్వాలి, మెసేజ్ ఇవ్వాలి. వర్షిని
ఫోటో షూట్ అయిపోయింది, పిక్చర్స్ మంచిగా పెట్టుకొని నీట్గా మాట్లాడారు. స్మైల్ ఇవ్వరా బాబు, స్మైల్ స్మైల్. శాసనసభ్యులకు నిర్వహించే ఆటలు కొత్త సాంప్రదాయం కాదు, పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. శాసనసభ్యులకు ప్రత్యేకంగా నిర్వహించిన ఆటల పోటీలను క్రికెట్ బ్యాట్తో తొలి షాట్ ఆడుతూ ప్రారంభించిన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలో వీటిని నిర్వహించేవారు. అప్పట్లో కల్చరల్ ప్రోగ్రాంలు, ఆటల పోటీలు జరిగేవని, రవీంద్ర భారతిలో నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రాంలో నేను కూడా ఎమ్మెల్యేనే కదా, నాకు అవకాశం ఇవ్వండి అని ఎన్టీఆర్ని అడిగాను. పోటీలో పాల్గొంటానని చెప్పి దానవీర సూరకర్ణ ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించి అవార్డు దక్కించుకున్నారు అని గుర్తు చేసుకున్నారు. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారని, వారికి ఆట విడుపుగా ఉండేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని స్పీకర్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. అందరూ ఉత్సాహంగా పాల్గొనాలి. రాష్ట్రంలో చాలా మంది యువ క్రీడాకారులు ఉన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఆటలకు పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు టాస్ వేస్తూ క్రికెట్ పోటీని ప్రారంభించారు. 20వ తేదీన నిర్వహించే కల్చరల్ ప్రోగ్రాంలో అన్ని రంగాలకు చెందిన శాసనసభ్యులు పాల్గొనాలని స్పీకర్ పిలుపునిచ్చారు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆడుకున్నాం. తర్వాత ఇది ఇందాక మనకు ప్రెస్ వాళ్ళు అడిగారు, ఈ సాంప్రదాయం కొత్తగా పెడుతున్నారా అని. ఇది కొత్త సాంప్రదాయం కాదు. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను 83లో నేను ఎమ్మెల్యే అయినా. ఆ రోజుల్లో అంటే 43 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యా రామారావు గారి నాయకత్వంలో. ఆ రోజు రామారావు గారికి ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నా, స్పోర్ట్స్ అన్నా చాలా ఇష్టం. వారు అన్నారు ఒక రోజున, ఆ రోజుల్లో మనం కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్ పెడితే ఎలాగుంటుందని. అప్పుడు 83లో ఫస్ట్ టైం హైదరాబాద్లో స్పోర్ట్స్ కాంపిటీషను, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి మేము కార్యక్రమం స్టార్ట్ చేసాం. దురదృష్టం మధ్యలో మీరు చూశారు, ఎవరిని విమర్శించరు కానీ, స్పీకర్ స్థానంలో ఉన్న విమర్శించరు కానీ, మధ్యలో మరి గ్యాప్ వచ్చింది. ఆ కారణాలు మీ అందరికి తెలుసు. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసే కార్యక్రమం గురించి నాకు ఇప్పటికీ గుర్తు. కల్చరల్ ప్రోగ్రాం అవుతుంది రవీంద్ర భారతిలో. రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు కార్యక్రమానికి. మన ఎమ్మెల్యేలు కొంతమంది ఏకపాత్రమైన కానీ ఇష్టం కల్చరల్ ప్రోగ్రాం చేస్తూ ఉంటే సార్ మమ్మల్ని పిలిచారు. నేను ఎమ్మెల్యేని కదా, నాకెందుకు అవకాశం ఇవ్వరని అడిగారు రామారావు గారు. ముఖ్యమంత్రి గారు కదా అనుకున్నాం, మహానటుడు అతను. సార్ మీ ఇష్టం సార్ అన్నామా. వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి దానవీర సూరకర్ణలో డైలాగ్ కొట్టారండి. 10 నిమిషాలు. ఫస్ట్ ప్రైజ్ అతనే పట్టుకెళ్ళిపోయారండి. అతని డైలాగ్ ముందు మేము ఎక్కడో ఆడుతుందాం, ఫస్ట్ ప్రైజ్ కొట్టారు. ఆ రోజు నుంచి ఒక సాంప్రదాయంగా కార్యక్రమాలు చేసుకొస్తున్నాం. మనోహర్ గారి టైంలో కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. నాకు మొన్న మేము కూర్చున్నప్పుడు మా డిప్యూటీ స్పీకర్ గారు, మనోహర్ గారు మేమంతా కూర్చున్నప్పుడు మళ్ళీ పౌరం మాదిరిగా కార్యక్రమం పెడితే ఎట్లా ఉంటుందని ఆలోచన చేసాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి, అలాగే జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులందరూ కూడా ఎప్పుడూ నిత్యం కూడా ఉదయం లేచిన నుంచి రాత్రి 11 వరకు ప్రజా కార్యక్రమంలో తలనొప్పి ఉంటాం. మనం కూడా సరదాగా 3 రోజులు అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి 3 కార్యక్రమాలు రోజులు కడతామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మనోహర్ గారు అందరూ కూడా సహకరించారు. వెంటనే చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళాం, వారు కూడా అంగీకరించారు. వెంటనే మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ, కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ గారిని కూడా కలిసినప్పుడు మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఆ చైర్మన్ గారు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేది జరిగింది. పోటీగాళ్ళని కాదు, సరదాగా 3 days అన్ని పార్టిసిపేట్ చేద్దాం. మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసి మరొక నూతన సాంప్రదాయం కాదు కానీ సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం మీరు అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి
ఈ సందర్భంలో మనం చేస్తూ ఇక్కడ ఈ మన ఎమ్మెల్యేలు కూడా చాలామంది స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు నాకు తెలుసు. గన్నబాబు మన విశాఖపట్నం ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వారు వాలీబాల్లో నేషనల్ టీంకి ఆడారు. అతను వాలీబాల్లో వారితో పాటు నేను జిల్లా టీంలో వాలీబాల్ ఆడాను ఆ రోజుల్లో చదువుకున్నప్పుడు. ఇప్పుడు కాదు, 2 వయసు అయిపోయింది, ఇప్పుడు అంతా అయిపోయింది. ఆ రోజుల్లో అతను నేషనల్ స్థాయిలో ఆడారు. అటువంటి చాలామంది క్రీడాకారులు మీలో కూడా ఉన్నారు. కాబట్టి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం 2 గంటల వరకు మనకి అసెంబ్లీ ఉంటుంది. 2 గంటల తర్వాత భోజనం చేసి అందరూ కూడా స్టేడియంకి వస్తాం. ఈరోజు వచ్చినట్టే రేపు వస్తాం, ఇల్లు కూడా వస్తాం. నైట్ 8 o'clock వరకు ఇక్కడ సరదాగా మనం పార్టిసిపేట్ చేద్దాం. 20వ తారీఖు సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా మన ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయాలి. ఇష్టం మీకు ఏ టాలెంట్ అది, కిట్స్ చేస్తారా, డైలాగ్ చేస్తారా, డ్యాన్స్ చేస్తారా, ఏకపాత్రాభియానం చేస్తారో, చీఫ్ విప్ గారు ఏకపాత్రాభియానం చేస్తాడు. ఏం చేస్తారో చూడాలి రేపు. అందరూ మీ ఇష్టం వచ్చేటి. త్రిపురార్ గారు కూడా ఏదో కిట్ వేయాలి, మంచి కిట్ వేయండి. దారవేరు సూరకర్ణ ఓకే. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక క్రీడాకారులు, నేను కూడా క్రీడాకారులు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో క్రీడలు లేవు ఎక్కడ. ఏదో ఆడుకుందాం వల్ల ఏం చెప్పి ఇది సరదాగా ఆడుకున్నారు తప్పించి ఎక్కడ క్రీడలు మాకు కనపడలే. అంటే రాష్ట్రంలో మంచి క్రీడాకారులు, ఆంధ్ర రాష్ట్రంలో మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు అందరూ కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అంచేది మనం అందరికీ కూడా స్ఫూర్తినిస్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలో కూడా స్టేడియంలు కట్టి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం క్రీడాకారులకి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ ఈ 3 రోజులు సరదాగా ఈ కార్యక్రమం విజయవంతం చేయండి. అలాగే మన పత్రికా సోదరులందరినీ కూడా కోరుతున్నాను, ఇది ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం కూడా మీరు కూడా మాకు సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపేంట గ్రామంలో రొంగలి వెంకట్రావు దేవుడు సనాఫ్ దేవుడు అనే రైతు మంగళవారం చెరుకు తోటకు నిప్పు అంటించుకున్నారు. చెరుకు పంటలకు మద్దతు ధర లేదని, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ సక్రమంగా లేదని మనస్తాపం చెంది ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న అక్కడ చేరుకొని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గానుగాట తరచూ ఆగిపోవడంతో ఇటు రైతులు అటు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే సహకార రంగంలో నడుస్తున్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో ఫ్యాక్టరీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ లేకపోతే సుమారు 11 మండలాల్లో చెరుకు పంటకు ప్రత్యామ్నాయం లేక రైతులు కార్మికులు రోడ్డున పడతారని తెలిపారు. మన ప్రాంతంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని కాపాడుకోవడం ప్రభుత్వం బాధ్యత కానీ పురపాలక వర్గాలు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని రక్షించుకోవడం కోసం ప్రజలే నడుం బిగించాలని, పండించిన పంట రైతులకు కన్నతల్లి లాంటిదని, ఇటువంటి పనులు చేయవద్దని తెలిపారు. రైతులు కార్మికులు కోట్లాది రూపాయల బకాయిల్ని వెంటనే చెల్లించాలని, ఫ్యాక్టరీకి తక్షణ సాయం 35 కోట్ల పూర్తి ఆధునీకరణకు 350 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రాష్ట్రంలోనే మంచి ఫ్యాక్టరీగా ఎన్నో అవార్డులు అందుకున్నదని తెలిపారు. ఫ్యాక్టరీ పరిధిలో 32,000 ఎకరాల చెరుకు సాగుతో 23,000 రైతు సభ్యులు, సంవత్సరానికి 5 లక్షల టన్నులు, రోజుకి 4,500 టన్నులకు పైగా క్రషింగ్ సామర్థ్యం కలిగి ఉండేదని తెలిపారు. రైతులకు విత్తనం, ఎరువులు, పంచదార సబ్సిడీ ఇచ్చేదని, అలాంటి షుగర్ ఫ్యాక్టరీ పాలకుల వైఫల్యం వల్ల నేడు 1,00,000 టన్నుల క్రషింగ్కు పడిపోయిందని తెలిపారు. వచ్చే ఏడాది ఇది కూడా ఉండే పరిస్థితి లేదన్నారు. క్రషింగ్ ప్రారంభమైన ఈ 2 నెలల్లోనే 35 సార్లు క్రషింగ్ ఆగిపోయిందన్నారు. దీనివల్ల ఫ్యాక్టరీకి రైతులకు మరింత నష్టం వస్తున్నది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఈ ఫ్యాక్టరీని ఆధునీకరణం చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అనకాపల్లి సిపి ఎంపీ రమేష్ కేంద్ర ప్రభుత్వం నుండి 200 కోట్లు తెస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రధాని మోడీ వద్ద ఎంతో పలుకుబడి ఉన్న వ్యక్తిగా చెప్పుకుంటున్న ఎంపీ ఫ్యాక్టరీ కోసం ఎందుకు మోడీని అడగడం లేదు? ప్రైవేట్ మిల్టన్ స్టీల్ ప్లాంట్ కోసం పదే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఎంపీ రైతులు కార్మికుల కష్టంలో నిర్మించబడి ఉన్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కోసం ఒక్కసారైనా ఎందుకు ఢిల్లీ వెళ్లలేదు? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరణకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
కార్మికులకు నెల నెలా జీతాలు రాక అప్పులు చేసి బతుకుతున్నారు. రైతులకు గత ఏడాది బకాయిలు నేటికి చెల్లించలేదు. బకాయిల పైన ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదు? ఇక్కడ రైతులు కార్మికులు సీఎం రమేష్కు ఓట్లేసి గెలిపించలేదా? స్థానిక ఎమ్మెల్యేలు ఇద్దరు దీన్ని పూర్తి సామర్థ్యంతో నడుపుతారని ఎన్నికల్లో హామీ ఇచ్చారని తెలిపారు. ఫ్యాక్టరీని నేటి దుస్థితి నుంచి బయటపడేయటానికి అసెంబ్లీలో చర్చించి నిధులను ఎందుకు రాబట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీని మూసివేస్తే దీన్ని సొంతం ఎలా చేసుకోవాలనే ఆలోచన ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఉన్నట్లు ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని సహకార రంగంలో ఉండే ఏకైక ఫ్యాక్టరీని కాపాడటం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత రైతాంగం కష్టార్జితంతో నిర్మించబడ్డ గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వాల నిర్లక్ష్యం, చిత్తశుద్ధి లేక కళ్ల ముందే పీక నులిమేస్తుంటే ఈ ప్రాంత ప్రజలంతా చూస్తూ ఊరుకోరని తెలియజేయాలి. ప్రభుత్వం ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, పాలకవర్గం తక్షణమే రైతులు, కార్మికులు బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. తక్షణ సాయంగా 35 కోట్లు, ఆధునీకరణకు 350 కోట్లు అందించాలి. ఈ ప్రాంతంలో చెరుకు పంటతో పచ్చగా పొలాలన్నీ సస్యశ్యామలంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే చెరుకు తోటలకు నిప్పు అంటించుకున్న రైతు ఆత్మహత్యలు చేసుకోవడం పెద్ద పని కాదని, అటువంటి పరిస్థితులు రాకముందే ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని, బకాయి వెంటనే చెల్లించాలని వెంకన్న డిమాండ్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. క్రషింగ్ సక్రమంగా లేదని చెప్పేసి, రైతు చెరుకు పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వట్లేదని చెప్పేసి ఈరోజు దేవరాపల్లి మండలంలోని కొత్తపేంటలోని రొంగల వెంకట్రావు సన్నాఫ్ దేవుడు అనేటువంటి వ్యక్తి దాదాపు 80 సెంట్లు సంబంధించినటువంటి చెరుకు తోటకి నిప్పంటించుకోవడం జరిగింది. అంటే రైతు పండించి ఆరుగాలం కష్టపడినటువంటి చెరుకు తోటకి ఈరోజు నిప్పంటించుకున్నాడు అని అంటే, చెరుకు పంట అటువంటిది ఏ పంట అయినా రైతుకి కన్నతల్లి లాంటిది. ఈరోజు బ్రతికుండగానే కన్నతల్లికి నిప్పంటించుకునేటువంటి స్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు 23,000 మంది రైతులు షేర్లు ఉన్నాయి. అదేవిధంగా 1000 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వందలాది మంది అందులో ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ సక్రమంగా తిరగకపోవటం వల్ల వాళ్ళ యొక్క పరిస్థితి పూర్తిగా అగమ్య గోచరంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. షుగర్ ఫ్యాక్టరీని నడిపించవలసినటువంటి పాలక వర్గాలు ఈరోజు నోరు మెదపట్లేదు. రోజు షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ తిరిగి వాళ్ళ పబ్బం గడుపుకున్నటువంటి అధికార పార్టీ కూటమి నాయకులు ఈరోజు సక్రమంగా వ్యవహరించిన తీరు సక్రమంగా లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఈరోజు ఉన్నారు. రైతులు ఆ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఈరోజు ఆ కూటమి నాయకులైనటువంటి వాళ్ళు నోరు మెదకపోవడం అటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని రైతులు ఈ చెరుకు పంటకి నిప్పంటించుకోవడం కాదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా ఈరోజు ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. అందుకని వాటి ఎటువంటి పరిస్థితులకైనా దారితీస్తుంది. కాబట్టి ఎటువంటి ఆత్మహత్యలకైనా రైతులు సిద్ధపడిపోతూ ఉన్నారు. అందుకని రైతులు అటువంటి పరిస్థితులు రాకుండా, పంట నాశనం చేసుకోకుండా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆ చెరుకు అటువంటిది క్రషింగ్ అటువంటి సక్రమంగా నడపాలి. మన శనివారం నాడు రాత్రి చెరుకు క్రషింగ్ సక్రమంగా నడపకపోవడం వల్ల, బాయిలరు వేడెక్కపోవడం ఆగిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి రసం ఏదైతే ఉందో అది పూర్తిగా పులిసిపోయి అది శారదా నదిలోకి వదిలేటువంటిది జరిగింది. అంటే రైతు ఎంతో దవ్వుడిసిన కాంచి గెత్తనేసిన కాంచి కష్టపడినటువంటి ఏదైతే చెరుకు ఉందో ఆ చెరుకుని షుగర్ ఫ్యాక్టరీకి తోలితే దాన్ని రసం ఆడి ఆ రసాన్ని ఈరోజు బాయిలింగ్ చేసి పంచదార తయారు చేసినటువంటి పాలకవర్గం ఈరోజు శారదా నదిలోకి రసం అటువంటిది వదిలేస్తుంటారు. అంటే రసం వదలడం కాదు, చెరుకు రసం వదలడం అని అంటే రైతు యొక్క రక్తాన్ని ఈరోజు ఆ శారదా నదిలోకి వదలడం అటువంటిది మేము భావిస్తున్నాం. అందుకని ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి పాలకవర్గాలు ఈ ప్రభుత్వం పాల్పడుతుంది. రైతాంగాన్ని ఆదుకుంటాం, రైతాంగం మా రైతే రాజు అని చెప్పినటువంటి వాళ్ళకి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి కూటమి నాయకులు ఈరోజు నోరు మెదపట్లేదు. వాళ్ళు నోరుకి స్టిక్కర్లు అంటించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకని వెంటనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కావాల్సినటువంటి తక్షణ సాయి 35 కోట్లు, ఆధునీకరణకు 350 కోట్లు కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాలని, షుగర్ ఫ్యాక్టరీని సక్రమైన పద్ధతిలో నడిపించాలని చెప్పేసి ఆ రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు నిప్పంటించుకున్నటువంటి రైతు చెరుకు ఉన్నారో ఆ రైతుకి వెంటనే నష్టపరిహారం ఇచ్చే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం. వైసీపీ చోట నాయకుల అండతో జరుగుతున్న కబ్జాలను అడ్డుకోండి అని అన్నారు జనసేన నేత గళ్ళ శ్రీనివాస్. విశాఖ జిల్లా జీవీఎంసీ 88వ వార్డు గవర జగ్గయ్యపాలెంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 460 సర్వే నంబర్లో సుమారు
1.90 సెంట్ల ప్రభుత్వ భూమితో పాటు అక్కడ ఉన్న చెరువుతో పాటు ప్రభుత్వ భూములు అనేకం అన్యక్రాంతం అవుతున్నాయని, గెడ్డలను కప్పి వైసీపీ నాయకుల అండతో కూటమి ప్రభుత్వంలో కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమార్కులకు బరితెగిస్తున్నారని ఆరోపించారు. అలాగే కోటనరవలో అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్మాణాలు చేస్తున్నారని, అక్కడ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా ల్యాండ్ కన్వెన్షన్ లేకుండా నిర్మాణాలు చేస్తున్న అధికారులు దానికి ఎలా అనుమతులు మంజూరు చేశారని ఆయన ప్రశ్నించారు. కొత్తపాలెం దగ్గర చర్చి పక్కనే కడుతున్న ఒక భవన నిర్మాణం కూడా అనుమతులు లేవని, పక్కనే ఉన్న గెడ్డను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. గతంలో ఇదే వైసీపీ నాయకులు వారు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాను అనే నెపంతో తనపై దౌర్జన్యం చేసి తనను కొట్టారని, గతంలో పోలీసులకు చెప్పినా స్పందించలేదని తెలిపారు. కావున వెంటనే వీటన్నిటిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ మంజూరు భూములను, చెరువులను పరిరక్షించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రేవాళ్ల చెరువు అధ్యక్షుడు ముత్తా అర్జున్, జనసేన నాయకులు బుదిరెడ్ల శివ, పొలమరశెట్టి భాను, ముత్తా గోపి, వాసు బాలు, పొలమరశెట్టి బుల్రాజు, ముత్తా సత్యబాబు, మురళీ, నగేష్ తదితరులు పాల్గొన్నారు. 460 సర్వే నెంబర్లో ఎకరా 93 సెంట్ల వరకు కబ్జాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటి యథేచ్ఛగా గెడ్లు, వాగులు, వంకలు కప్పేస్తారు. ఈ వైసీపీ చోటా నాయకులు కబందాస్తాల్లో ఈ భూములు అన్నీ ఉన్నాయి. ఈవేళ ఎక్కడ కనబడితే అక్కడ షెడ్ వేయడం, 100 గజాలు షెడ్ వేయడం, అమ్మేసుకోవడం. ఈవేళ గవర్జగీపాలలో మ్యాక్సిమం ఒక 7-8 ఎకరాలు కబ్జాలు గురైపోయింది. దీని మీద రెవెన్యూ అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటారని, అలాగే గవర్జగీపాలనే కాదు కోటనరకు వచ్చేటికి అపార్ట్మెంట్లు వేస్తున్నారు, గ్రూప్ హౌస్లు వేస్తున్నారు. దేనికి అగ్రికల్చర్ భూముల్లో గ్రూప్ హౌస్లో అపార్ట్మెంట్లు వేస్తున్నారు. దేనికి ప్లాన్ ఉంటుంది, నాలా కట్ట ఉండదు, ల్యాండ్ కరెన్షన్ ఉండదు, ఏమీ ఉండవు. అలాగే ఇల్లు కట్టుకుంటారు, 2-3 డూప్లెక్స్ ఇల్లు వేస్తారు. దేనికి ప్లాన్ ఎప్పుడు ఉండదు. ఇలాగ కోటనర సత్యనపల్లిలో బిల్డింగ్ ఉంది, 200 బిల్డింగ్, దానికి ప్లాన్ ఎప్పుడు లేదు, ల్యాండ్ కరెన్షన్ లేదు. దాంట్లో ఇప్పుడు బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ చేశారు. అలాగే మాన్యాలు కూడా పాపం పేద సాధికి పూర్వం రాజులు ఇచ్చిన మాన్యాలు, మంగళమాన్యం, సాకల మాన్యం, ఈనాం భూములు ఇచ్చారు. ఆ ఈనాం భూములన్నీ ఈ వైసీపీ చోటా నాయకులు కబ్జాలు చేసి ఆన్లైన్లో ఈనాం రైతులు ఉంటారు, మంగళవాళ్ళు ఉంటారు, సాగలలో ఉంటారు, సాలేలు ఉంటారు. అలాంటి వాళ్ళు అందరూ ఈ మోతిబారులు, ఈ వైసీపీ చోటా లీడర్లు కబ్జాలు చేసి ఇలా దారుణాలు చేస్తారు. గత 5 ఏళ్ళు అలాగే సత్యవానపాలకు వచ్చాడు రేవల చెరువు కబ్జా, కోటనరకు వచ్చేటికి మాన్యాల కబ్జా, అపార్ట్మెంట్లు, బంజరు భూముల్లో కట్టేయడం. ఒక జిరాజీ నెంబర్ తీసుకుంటారు, పక్కన బంజరు కలిపి ఫ్లాట్ వేస్తున్నారు. అలాగే నరకు వచ్చేటికి గ్యావుల కోరిలు, అక్రమ కోరిలు, రాత్రనక పగలనక యథేచ్ఛగా కోరిలు తవ్వుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా అధికారులు ఇంకా వైసీపీ మొత్తంలో ఉన్నారు. కొంతమంది అధికారులు మాత్రమే ఈరోజు వైసీపీ చోటా నాయకులకి వత్తాసు పలుకుతూ, అలాగే జిరుబదులపాలలో 420 సర్వే నెంబర్ ఉంది, 4 ఎకరాల 70 సెంట్లు. ఆ 420 సర్వే నెంబర్కి 420 వ్యక్తి పట్టా చేయించుకొని దానికి యథేచ్ఛగా నేషనల్ హైవే సాగలమాల రోడ్డు 986 కోట్లు శాంక్షన్ అయితే దాంట్లో అక్రమ గ్రావెల్ తవ్వేస్తారు, రోడ్లో కూడా గ్రావెల్ తవ్వేస్తారు. ఈ 420 క్యాండిడేట్ ఏం చేసాడు, 90 లక్షలు నష్టపరిహారం కూడా తీసుకున్నారు దానికి. ఇలాగ ఇది ఒకటే కాదు. పంచకల్ రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారా? పంచకల్ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తుంది. ఇవాళ ఏ ఊర్లో చూడండి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన దృష్టికి వెళ్ళింది వెంటనే, ఆయన నోటీస్కి వెళ్ళింది. ఎప్పుడైనా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు, ఎక్కడ కబ్జా ఉన్నా మీరు కబ్జా చేయకండి, ఎక్కడ కబ్జా ఉన్నా మీరు మా నోటీస్ తెచ్చండి అని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టే దాన్ని కొట్టిస్తున్నారు. ఎమ్మెల్యే నెంబర్ కాదు, జగ్గీపాలెంలో జిరాయితీ భూములు పక్కనే బంజర్లు ఉన్నాయి. ఆ బంజర్లు కూడా కలుపుకొని కబ్జాలు చేస్తారు. 460 సర్వే నెంబర్లో ఎకరా 93 సెంట్లు ఎంత కబ్జా అయిందన్నది రెవెన్యూ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిర్యాదు చేశారా? నేను ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి, టౌన్ ప్లానింగ్ అధికారులకి, జోనల్ కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మొబైల్ ద్వారా, వాట్సాప్ ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చేస్తున్నారు. నన్నైతే చాలా ఇబ్బందులు పెట్టారు. నా కారు అద్దాలు పాల్గొడించారు, నా ఇంటికి వచ్చి గేట్లు తన్ని దౌర్జన్యం చేశారు, నా బుర్ర కొట్టించారు. నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా ఆ రోజుల్లో వైసీపీ గవర్నమెంట్ ఉండడం వల్ల పోలీసులు ఎవరో పట్టించుకోవట్లేదు. ఈరోజు తక్షణమే పోలీసు అధికారులు కూడా స్పందించి ఎన్నే న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కబ్జా కోర్ల మీద ఈ చోటా నాయకులు, ఊరికి 2-3 చోటా నాయకులు ఉన్నారు. ఈ పునాదులు వేసి కబ్జాలు చేసి వైసీపీ చోటా నాయకులు అమ్మించుకున్నారు. పాపం పేద ప్రజలు అమాయకులు కొనుక్కొని బలైపోతున్నారు. ఈరోజు ఎన్ని సెట్లు చాలా మటుకి ఇరగొట్టే రెవెన్యూ అధికారులు. అయినా సరే ఈ వైసీపీ చోటా నాయకులు మార్పు రాలేదు. ఈ రోజు కూడా వైసీపీ గవర్నమెంట్ ఉంటే మసులుకుంటున్నారు. వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకొని ఈ వైసీపీ కబ్జా రాయిల మీద రెవెన్యూ సీట్ ఓపెన్ చేసి వాళ్ళకి శుభ్రంగా టీడీపీ కార్యకర్తల్ని, కూటమి వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ అరికడతారని నారా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాను. గత 35 ఏళ్ళుగా నేను టీడీపీ సేవలు అందించాను. ఏ రోజు నీ పదవులు ఆశించి చేయలేదు. ఈరోజు జనసేన పార్టీగా, జనసేన లోకల్ లీడర్గా ఉన్నాను.
ఇవాళ జనసేనకి పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్ఫూర్తితో ఆకర్షణ జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను. ఇవాళ ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి రాష్ట్రంలో. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎవరి జగ్గీపాల్లో బంజరు భూములు, ఎవరి జగ్గీపాల్లో బంజరు భూములు, ఎవరి జగ్గీపాల్లో బంజరు భూములు, ఎవరి జగ్గీపాల్లో బంజరు భూములు. సభాపతి అయ్యన్న పాత్రుడు పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లాడాలని, నూకాలమ్మ గుడి నిర్మాణానికి సీఎంఆర్ యాజమాన్యం 10 లక్షల నగలు విరాళాన్ని ప్రకటించిందని, చెక్కు అనే అంశమే లేదని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సభాపతి అయ్యన్న పాత్రుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నూకాలమ్మ గుడి నిర్మాణానికి సీఎంఆర్ యాజమాన్యం 10 లక్షల చెక్కు ఇచ్చిందని, అది ఎండోమెంట్ అకౌంట్లో జమ కాలేదని, ఏమైందో ఎమ్మెల్యే చెప్పాలని వ్యాఖ్యానించిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ స్పందించారు. మంగళవారం ఉదయం పెద్దబొడ్డేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఖండించారు. 40 లక్షలతో తాము గుడి నిర్మాణం చేపట్టామని, వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న సభాపతి వ్యాఖ్యలు సరికాదన్నారు. గుడికి సంబంధించి 40 లక్షల రూపాయల నిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ కూడా తమ హయాంలోనే జరిగిందని అన్నారు. గౌరవ స్పీకర్ గారు చెప్పినట్టు 2 విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, నేను ఉన్నప్పుడే ఈ గుడి కట్టాం, 5 సంవత్సరాల్లో ఎలాగే ఉంచారు, గుడి కట్టలేదు, మేము కట్టింది కూడా అలాగే ఉన్నది. ఒకటి. 2, 10 లక్షల రూపాయలు సీఎంఆర్ వారు ఇచ్చారు కనుక 10 లక్షల అకౌంట్లో ఎందుకు వేయలేదు, ఎక్కడ ఉన్నాయి, ఎక్స్ఎంఎల్ఏ ఏం చేసాడు అనేది వారి తాలూకా ఆరోపణ. దానికి సంబంధించి ఒక్కసారి మరి మీ ద్వారా మరి నియోజకవర్గ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఒక్కసారి ముందు అసలు ఈ నూకాలతల్లి టెంపుల్కి సంబంధించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే 10 లక్షల రూపాయలు మరి కట్టడం జరిగింది. దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఏంటంటే 23/1/2019 శాంక్షన్ అయింది. అప్పుడే శాంక్షన్ అయింది, తెలుగుదేశం పార్టీ హయాంలోనే శాంక్షన్ అవ్వడం జరిగింది. ఎప్పుడది 23/1/2019. ఆ తర్వాత మళ్ళా ఫిబ్రవరి 2019లో మరి ఎవరైతే మరి ఇదైతే టెంపుల్ ఉందో దానికి సంబంధించిన మరి శాంక్షన్ ఆర్డర్స్ కూడా 2 నెలల్లో రావడం జరిగింది. అంటే మరొక 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్న సందర్భంలో జరిగినాయి ఇవన్నీ కూడా. ఆ తర్వాత మేము అధికారులకు రాగానే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 29/11/2019 అంటే నవంబర్లో మరి ఎవరైతే మరి అప్పలనాయుడు గారి కాంట్రాక్టర్ ఉన్నారో, అప్పలనాయుడు గారి కాంట్రాక్టర్ గారు ఉన్నారో ఆయనకి అప్రూవల్ కాపీ అంటే నవంబర్లో 2019 జగనన్న ప్రభుత్వం వచ్చిన అప్రూవల్ అయింది. అప్రూవల్ అయిన తర్వాత ఎవరైతే ఈ కాంట్రాక్టర్ గారు ఉన్నారో ఈ అప్పలనాయుడు గారు, ఆయన ఎప్పుడంటే 21/12 డిసెంబర్ 2019 ఆయన అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మా ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ ప్రభుత్వంలో 2019 డిసెంబర్లో అగ్రిమెంట్ అయిన తర్వాత స్టార్ట్ చేశారు. మరి గౌరవ మరి స్పీకర్ గారు ఏ విధంగా 2019 ముందే కట్టేశాను నేను, మరి కట్టిన తర్వాత 7 సంవత్సరాలు నేను కట్టింది కూడా అలాగే ఉంది అని చెప్పి అంటాం, చాలా విడ్డూరంగా ఉందని చెప్పి అంటాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మరి ఏదైతే వాళ్ళు 10 లక్షలు కట్టారో టెండర్ అయిందో, టెండర్ అయిన తర్వాత మా ప్రభుత్వ హయాంలో జగన్ ప్రభుత్వ హయాంలో 40 లక్షల రూపాయలు పేమెంట్ ఇచ్చాం. 10 లక్షల రూపాయలు టీడీపీ హయాంలో కడితే 40 లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన సంగతి ఇచ్చిన తర్వాతనే 50 లక్షలకి ఈ విధంగా గుడి కట్టాము. మా హయాంలో గుడి కట్టాము. మీరు 10 లక్షలు కడితే 40 లక్షలు ఇచ్చాం. దీన్ని మరి స్పీకర్ గారు ఈ విధంగా మేమే కట్టాం అక్కడే ఉందని చెప్పి చెప్పడం అనేది మరి కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా నియోజక ప్రజలందరూ కూడా చెప్తున్నాం. ఇది ముమ్మాటి కూడా వారు శాంక్షన్ చేసినప్పుడు కూడా 40 లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో మేము ఇవ్వడం జరిగింది, పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది, అది తీసుకోవడం జరిగింది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే 10 లక్షల రూపాయలు సీఎంఆర్ గారు నుంచి వారు 10 లక్షలు ఇచ్చారు, అది ఏం చేశారు, అకౌంట్లో వేయాలి కదా అని చెప్పి రెండో పాయింట్ చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు మీ ద్వారా చెప్పాలి, ఎందుకంటే నేను చూసాం, ఏదో టీవీలో కూడా చూసాం, ఎండోమెంట్ జమలో లేవంట పాత ఎమ్మెల్యే గారు 10 లక్షలు ఏమై చెప్పి ఒక టీవీ ఛానల్లో కూడా మరి చెప్పడం జరిగింది. అయితే నేనేమన్నానంటే నిజంగా సీఎంఆర్ గారు చాలా పెద్ద వ్యాపారస్తులు, నర్సీపట్నంలోని చాలా పెద్ద కాంప్లెక్స్ పెట్టడం సీఎంఆర్, అది పెట్టడం వల్ల చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా మన ప్రాంతంలో ఉన్నాయి. కేవలం వాళ్ళ వ్యాపారమే కాదు, మరి ఎన్నో సేవా కార్యక్రమం కూడా చేస్తారు. అందులో భాగంగానే ఆనాడు మన డిగ్రీ కాలేజీలో ఒక స్పాన్సర్ చేశారు సీఎంఆర్ గారు, ఒక స్పాన్సర్ మావూరు వెంకటరమణ గారు ఒక వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసినప్పుడు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వారిని కలిశాను. సార్ మాకు మరి నూకాలతల్లి టెంపుల్ ఉందండి, చాలా మరి మా నర్సీపట్నంలోనే మంచి టెంపుల్, పెద్ద పండగ గుర్తు చేస్తారు,
మరి అందరికీ కూడా నమ్మకమైన టెంపుల్ కనుక మరి 10 లక్షల రూపాయలు టీడీపీ టైంలో ఇచ్చారు, 40 లక్షల మీ పేమెంట్ కూడా మా ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం ఇచ్చాం కనుక ఇంకా మిగిలి ఉంది, దానికి మీ తాలూకా సహకారం కావాలని చెప్పి కోరాం. మా కోరిక మేరకు ఆ రోజు మా ఊరు వెంకటరమణ గారు సీఎంఆర్ గారి అధినేత టెంపుల్ దగ్గర రావడం, అప్పటికే మేము టెంపుల్ కట్టించాం ఆల్రెడీ 50 లక్షలకి. ఏ టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ మేము కట్టించాం ఆల్రెడీ. కట్టిన దానికి చూసి అక్కడున్న మా పార్టీ, మా కౌన్సిలర్స్, మా నాయకులందరితో పాటు అక్కడున్న మా ఎవరైతే దానికి చైర్మన్ అన్నారో ధనిమిరెడ్డి నాగు కూడా మరి పరిచయం చేసి మరి 10 లక్షల రూపాయలు ఆయన అనౌన్స్ చేశారు. అంటే మేము అడిగామంటే సరే ఇది ఉంది, దీంట్లో మీరు ఏది చేయాలనిపిస్తే చేయండి అని చెప్పిన తర్వాత ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో చైర్మన్ గారేమో ఏమో టైల్స్ అని రకరకాలు ఏం చెప్పారు. అక్కడ చెప్పిన దాని మీద ఏమన్నారంటే అయితే మా తాలూకా మేనేజర్ ఉన్నారు, మేనేజర్కి మేము చెప్తాం, మేము 10 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు ఆ రోజు. ఆ రోజుతో ఏంటంటే నేను ఎంతవరకు అంటే గౌరవగా ఆయన్ని మరి అడగడం వరకు నా ఉంది తప్ప తర్వాత నుంచి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎవరైతే సీఎంఆర్ గారు మేనేజర్ గారు ఉన్నారో ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో ధనిరెడ్డి నాగ్ గారి తరఫున జరిగింది. అయితే అది ఎలా జరిగిందంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు పలానా వర్క్ చేస్తామని చెప్పి వెళ్తే 1 లక్ష రూపాయలు ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఒకసారి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అంటే ఈ విధంగా కూడా మన సీఎంఆర్ గారి దగ్గర నుంచి ఎంతెంత తీసుకున్నారనేది కూడా మా వాళ్ళ దగ్గర తీసుకున్నాం. మేము సుమారుగా 13/9/2023 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇక్కడేమో ఎవరంటే మన చైర్మన్ ధనిరెడ్డి నాగు సంతకం పెట్టారు ప్రతిదీ కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.